కనగల్ మత్స్య మహిళా సముద్రం మత్స్య సొసైటీ సెక్రటరీ సెక్రటరీగా సెక్రటరీగా కనగల్ మా గ్రామం మత్స్య సొసైటీ సంఘం కనగల్ గ్రామం. మత్స్యకారులకు అనేక సమస్యలు ఎదురవుతున్నవి. ఈ సమస్యలను గవర్నమెంట్ సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి సొసైటీ సభ్యుడు అనేక ఇబ్బందులకు గురవుతున్నాడు. వాళ్ళు పని చేసుకునేటానికి లేదు. కనీసం ఒక 50 సంవత్సరాలు దాటిన వారికి కూడా పింఛన్ ఇవ్వటం లేదు. పింఛని మరియు అంగవైకల్యం ఏదైనా జరిగినా కానీ వాళ్ళకు డబ్బులు కూడా రావటం లేదు. ప్రమాదంలో జరిగినా కానీ అది అధికారులు కాలయాక్షంగా చేయడం తప్ప ఏం జరగటం లేదు. ఆఫీసుల చుట్టూ తిరిగిన కొన్ని పనులు కూడా కావటం లేదు. ఎన్నోసార్లు మత్స్యశాఖ ఆఫీసు సంప్రదించినా కానీ అధికారులు మాత్రం స్పందన లేకపోవడం ఇదొకటి విడ్డూరంగా ఉంటుంది. కనగల్ మత్స్య సొసైటీ పరిధిలో 197 మంది సభ్యులు ఉంటారు. మహిళలు పురుషులు కలిపి. ధరేశ్వరం, కనగల్లు, తేలకండిగూడెం, పర్వతగిరి గ్రామంలో సభ్యులు ఉంటారు. వీళ్ళందరికీ గత ప్రభుత్వంలో వెహికల్స్ ఇచ్చింది, ద్విచక్ర వాహనాలు ఇచ్చింది. ఎంతమందికి వచ్చినాయి మీకు? 5గురికి వచ్చింది. మిగతా వాళ్ళకి రాలేదా? రాలే. ఎందుకు? కొందరు అప్లై చేసుకోలేరు. అప్లై చేసుకున్న వాళ్ళని ఆ కాగితాలు ఇచ్చొచ్చినా కానీ వారు నెగ్లెక్ట్గా ఆఫీసులో పడివేయడం జరిగింది. కొన్ని పూర్తిగా ఫారం నింపలేక కొన్ని తప్పులు ఉండటం వల్ల. మీ కమిటీలో ఆల్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారా? ఓన్లీ మీ ముద్రాజులే ఉన్నారా? ఓన్లీ ముద్రాజు లేదు. వేరే క్యాస్ట్ వాళ్ళకి అవకాశం లేదా? లేదు. అంటే మీ కమిటీలో చేరాలంటే ఎలాంటి అర్హతలు పొంది ఉండాలి? ప్రతి సభ్యుడు కులవృత్తి పని రావాలి. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మత్స్యరంగం ఈత ఉండాలి. అతనికి వల అల్లటం రావాలి. రాష్ట్ర ప్రభుత్వం మీకు ప్రతి చెరువులకి చేప పిల్లల్ని పంపిణీ చేసింది. దాని ద్వారా మీకు ఎంత లబ్ధి చేకూరింది? చేప పిల్లల వల్ల సొసైటీ సభ్యులకి లాభం చేకూరింది. కానీ కొందరు కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై అందులో చాలా నష్టం చూడవలసి వచ్చింది. నాసిరకం పిల్లలు తెచ్చి కొన్ని కోట్లు కాంట్రాక్టర్లు, అధికారులు ఆర్జించారు తప్ప సొసైటీ సభ్యులకు లాభం చేకూరింది ఏమీ లేదు. అందులో మీ చెరువులని కొంతమంది ఆక్రమించుకున్నారని తెలిసింది. నిజంగా ఎన్ని ఎకరాలు, ఎంత ఆక్రమించుకున్నారు? కనగల్లు మహిళా సముద్రం చెరువు పరిధిలో 1600 ఎకరాలు ఉండాలి. కానీ చుట్టుపక్కల వారు మొత్తం ఆక్రమించుకోవడం జరిగింది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న వారు కాలయాపన చేయడమే తప్ప వారిపై చర్య తీసుకోవడం లేదు. కనీసం ఇప్పుడు మత్స్యకారులు ఏమన్నా గుంటలు తీసుకోవడానికి కూడా మట్టి ఎత్తడానికి అధికారులు తీయనిస్తలేరు. ఆ చెరువు పూడిక నిండిపోయినది. దాన్ని తీయడానికి కూడా తీయనియట్లేదు అధికారులు. ప్రతిదీ దానికి మా దగ్గరికి వచ్చి మీరు అప్లికేషన్ పెట్టుకొని తీసుకోవాల్సిందిగా అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో మిషన్ కాకతీయ అని పథకం తీసుకొచ్చింది. దాని ద్వారా చెరువు పూడికలు తీయాలి. మీకు ఎన్ని చెరువులు పూడికలు తీసిరు? ఎంత లబ్ధి చేకూరింది? మాకు 3 చెరువులు తీసుకున్నారు మా సొసైటీ పరిధిలో. దానివల్ల మాకు చాలా నీరు 5 సంవత్సరాలు నీరు నిల్వ ఉండి అలుగుపోయడం జరిగింది. మీరు చెరువులు నింపినప్పుడు చేప పిల్లల్ని ఎక్కడి నుంచి తెస్తారు? ఏ చేపల పెంపకం చేస్తారు? బొచ్చ రవ్వలే తేవటం జరిగింది. కాంట్రాక్టర్లు కట్ల, బొచ్చ, రవ్వ, మోసు ఈ 3 చేపలే తెచ్చేది. అంగుళాలు కూడా చాలా చిన్నవి తెచ్చేది. వాళ్ళు పెద్దవి స్కేల్ పెట్టి చూసినా కానీ ఇది తక్కువ ఉంది. ఏంటంటే అయ్యే పోసుకోని ఒకటే. ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే కాంట్రాక్టర్లు, అధికారులు ఇద్దరు కలిసి పనిచేయడం జరిగింది.
చేప పిల్లలల్లో. వాళ్ళు సొసైటీ సభ్యులు ఏమన్నా కానీ తర్వాత ఆఫీస్‌కి పోతే ఇబ్బంది పెట్టేది. ఇవి ఏ ఫైల్ తీయకుండా మీరు అది చేసిర్రు, ఇది చేసిర్రు అని నెగ్లెక్ట్ చేసేది. మీ చెరువు ఆక్రమణలకు గురైంది కదా! ఆ విషయంలో మీరు తలసాని శ్రీనివాస్ మంత్రి గారి మాజీ మంత్రికి తీసుకెళ్లారా ఆయన దృష్టికి ఎప్పుడన్నా? తీసుకెళ్ళలేదు సార్. ఇక్కడ లోకల్‌లో ఉన్న ఎంఆర్ ఆఫీస్ గాని తెలియజేస్తే వారు కాలయాపన మాత్రమే చేసేది. అది చేసేది మేము కాదు. తర్వాత మేము చేస్తామని చూసేది అంతవరకే. అంటే ఇప్పుడు ఫైనల్‌గా మీరేం చెప్పదలుచుకున్నారు సొసైటీ గురించి? ప్రతి సొసైటీ సభ్యుడు బాగుపడాలంటే అతనికి ఆర్థిక అభివృద్ధికి తోడునివ్వాలని, సంక్షేమ పథకాలు అందించాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే ముదిరాజుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. బీసీ వాళ్ళని కోరుకుంటూ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ప్రత్యేక కార్పొరేషన్ లేక వల్ల మన గతంలో జరిగిన వెహికల్స్ ఇవ్వటం వల్ల బయటి వ్యక్తులు ఎక్కువ తీసుకున్నారు. ఓన్లీ ముదిరాజు క్యాస్ట్ వాళ్ళు చాలా నష్టపోయారు అందులో. దానికి ప్రత్యక్ష సాక్షి ఉన్నాం మేము. అక్కడ వెహికల్స్ ఇచ్చేటప్పుడు కూడా అనదర్ పర్సన్లకు ఇవ్వడం జరిగింది అది. మీ సభ్యులు ఏదో కారణంతో చనిపోతే వాళ్ళకి బీమా ఏమైనా ఉందా? ప్రవేశపెట్టిందా? ఆ ప్రవేశపెట్టిరు మా దగ్గర ఒక పర్సన్కి వచ్చింది. అది మాత్రం ఒక 2 నెలలకు వచ్చింది. అప్లై చేసుకున్నాను నాటి నుండి 2 నెలలకు వచ్చింది. ఏ కారణంతో చనిపోయినా ఓన్లీ చేపలు పట్టి ఆ పీరియడ్లో చనిపోయిన వాళ్ళకైనా మీ ముద్రాదులకి? మా మా కాలంలో చనిపోయిండు. రీసెంట్గా 2 ఇయర్స్ అవుతుంది. చేపలు పట్టడానికే పోయి అకస్మాత్తుగా చలిలో పడి చనిపోయిండు. మీకు కమిటీ హాల్స్ అట్లాంటివి ఏమన్నా నిర్మించుకున్నారా? ఏం లేవు అని సార్. మీ ముదిరాజులకు ప్రతి విలేజ్లో కమిటీ హాల్స్ ఏర్పాటు చేసింది కదా ప్రభుత్వం. ఇక్కడ కమిటీ హాల్ వచ్చింది కానీ మాకు స్థలం లేక ఆగిపోయింది అది. మధ్యప్రదేశ్ గారిని సంప్రదించినాం. మేము వాళ్ళకు కూడా లెటర్ ఇచ్చినాం. ఇక్కడ కనకాలు మీ హెడ్ క్వార్టర్లో ఒకటి ప్లస్ మా ధరేశ్వరం ఒకటి 2 పెట్టుకున్నాం. కానీ ఇక్కడ స్థల నిర్ణయం లేక ఆగిపోయింది కూడా జరిగింది అది. మీ కమిటీలో ఎంతమందికి ఇన్సూరెన్స్ వస్తుంది? పెన్షన్ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు? చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఎంతమందికి ఏమన్నా వచ్చిందా? ఒక్కరికి రావడం జరిగింది అది. పెన్షన్ వస్తుందా? అంటే సొసైటీ పరంగా రాకుండా ఓల్డేజ్ పెన్షన్ రావడం జరుగుతుంది. మీ ముదిరాజు సంఘాన్ని బీసీ-డి నుండి బీసీ-ఏకి ఎందుకు మార్చాలనుకుంటున్నారు? మీకు ఏం లోపం జరుగుతుంది? ఎందుకు మార్చాలనుకుంటున్నారు? మాకు రావాల్సిన పథకాలు కానీ, మాకు రావాల్సిన జాబులు కానీ మాకు రావటం లేదు. మా కోట మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం గత సంవత్సరాల నుంచి. అది అమలు చేయటం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేస్తానని హామీ ఇచ్చారు, కానీ నేటి వరకు అమలు కాలేదు అది. మీకు గత ప్రభుత్వంలో తెప్పలు, కాంటాలు, వలలు, ఈ వెహికల్స్ గట్లా ఎన్ని వచ్చినాయి మీకు? టాటా సుమో అవి ఎన్ని వచ్చినాయి మొత్తం మీ కమిటీ సభ్యులకు? ఒక 40 మందికి వచ్చేసారు. వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకి ఆడ జరిగిన విషయం ఏంటంటే అప్లై సరిగ్గా చేసుకోలేదు వాళ్ళు. తప్పుల వల్ల కొంతమందికి రాలేదు. ఒక 40 మందికి అయితే వెహికల్స్ వచ్చినాయి. తెప్పలు, వలలు, కాంటాలు అన్నీ వచ్చినాయి. ఈ ప్రభుత్వంలో మీ మత్స్యకార శాఖకి ఇంతవరకు మంత్రి పదవి కేటాయించలేదు. మీ సమస్యల్ని ఎవరి దృష్టికి తీసుకెళ్తారు? ఎలా పరిష్కరిస్తారు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రత్యేకంగా మంత్రి పదవి లేదు మాకు. ఒక ముద్రాజులు అనే వాళ్ళకి ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వము. త్వరలో మా కమిటీకి ఒక చైర్మన్ కేటాయించాలని మేము కోరుతున్నాం. మంత్రి పదవి కూడా ఇవ్వాలని. మీ కమిటీలో మహిళా సభ్యురాలు కూడా ఉంటారా? లేదు ఇక్కడ మా కమిటీ. అంటే సభ్యత్వం తీసుకున్నారు కానీ వాళ్ళు సపరేట్ సంఘం కాలేదు. మహిళా సంఘాలు లేవు ఇక్కడ మా సొసైటీ సంఘం ఏం లేదు. మీ దాంట్లో తెలుగోళ్ళు, గౌడ్స్ అట్లాంటి వాళ్ళకు కూడా కొంతమంది సభ్యులుగా ప్రకటించుకున్నారు కొన్ని విలేజ్లలో. మీ కాడ ఎందుకు అట్లా తీసుకోవట్లేదు? గతంలో అప్పుడు ఆ జీవో ఇచ్చారు కాబట్టి అప్పుడు తీసుకున్నారు.
ఇప్పుడు ఆ జీవో లేదు కాబట్టి మీరు తీసుకోలేదు. ఇప్పుడు మీ కమిటీ సభ్యులకు ఏం చెప్పదలుచుకున్నావు? మొత్తం ఇప్పుడు చెరువులలో నీళ్లు మొత్తం ఎండిపోయినాయి. రేపు నీళ్లు చెరువులు నిండితే ఎట్లా చేపలు పోస్తారు? ఏ విధంగా పోస్తారు? ఎక్కడి నుంచి తెస్తారు? ఫీడ్ ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు ప్రజెంట్గా మా సొసైటీ సభ్యులం అందరం కలిసి తలా ఇన్ తలా అమౌంట్ చేసుకొని ప్రతి చెరువుని మేమే మెయింటైన్ చేయడానికి ఉన్నాం. ఎవరికి ఏ కాంట్రాక్టర్కి ఇవ్వకుండా. మీరు సభ్యత్వం పొందాలంటే వాళ్ళ దగ్గర నుండి ఎంత అమౌంట్ తీసుకుంటారు? ఏం లేదు, ఓన్లీ ఆఫీస్ ఖర్చుల వరకే మేము తీసుకుంటాం. అవి ఎంత అంటే ఇప్పటి వరకు ఎన్ని అమౌంట్? దానికి ఏ విధంగా మీరు వాడుకుంటారు? ఈ ఖర్చుల మట్టుకే వాడుకుంటాము, అంతవరకే. కానీ మేము ఎక్కువ కూడా డబ్బులు ఏం తీసుకోము సొసైటీ సభ్యులకి. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? గతంలో 18 సంవత్సరాల నిండా మత్స్య కార్మికులకు సభ్యత్వం కల్పించారు. ఉమ్. అవి ఎక్కడ ముదిరాజులకు బెస్తలకి కొంచెం గొడవ జరిగింది. అందులో గొడవ జరిగినా కానీ కొన్ని అధికారులు మాత్రం కాలయాపన చేశారు. మత్స్య కార్మికులకు సొసైటీ సభ్యత్వం కల్పించాలని కొన్ని దిక్కుల ఆఫీసర్లు నెగ్లెక్ట్ చేశారు. దానివల్ల మేము చాలా మత్స్యకారులు యువత చాలా కోల్పోయారు ఈ రోజుకు నాటికి. ఇక్కడ ఉన్న స్థానికతంగా ఏదైతే వాళ్ళ చైర్మన్లు వాళ్ళ గొడవలతోటి కొత్త సభ్యత్వాలు ఇవ్వలేకపోయారు. అధికారుల దృష్టికి తెచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా కాలయాపన చేశారు తప్ప ఏం లేదు ఆడ. ఇప్పుడు చేపలు పట్టే క్రమంలో మీ బయటి వాళ్ళకి ఏ రేటుతో అమ్ముతారు? మీరు ఊరోళ్ళకి ఏ రేటుతో అమ్ముతారు? అక్కడ ఎవరికైనా బయటి రేటుతో అమ్ముతాం మేము.